మా ఏంటమ్మా ఇక్కడ సమస్యలు ఇక్కడ ఏదో మాకు దారికి సమస్య సార్ 5 ఏళ్ల నుంచి ఇప్పటి నుంచి కాదు. మేము కంప వాళ్ళు తీయను మా ఊరు రైతులు చేయటంలే. ఓట్లు తరం చూసుకుంటున్నారు వాళ్ళు 10 ఇళ్ళు ఉన్నాయి, దారే కావాలా, గవర్నమెంట్ అయినా దాన్ని కొనిస్తారు అని చెప్పుకొస్తున్నారు సార్. ఇప్పుడు ఇది మీకు పట్టానా? ఇది మాది పట్టే. గ్రామం అంతా అడిగినా చెప్తారు పట్టే అని, ఊరు గ్రామం మొత్తం అడిగినా చెప్తారు, చెప్పకుండా ఏమో ఉండరు అని. ఇప్పుడు ఇది మీ ప్లాట్ మీద వాళ్ళు ఆక్రమించి చేస్తున్నారు, అదే కదా అదే మీ సమస్య. దీనికి అంతా మీ దగ్గర కాగితాలన్నీ ఉన్నాయి సార్. మా చెల్లెలు ఎత్తుకోపోయింది కూడా. ఇంకేం సమస్యలమ్మా ఇక్కడ మీకు? అదే కాలువ కూడా ఉంది సార్, మురికాలు పాపం నోరు లేను మాటలు రాని పిల్లడు మట్టి చేసేస్తారు కాలువలు ఒడింటి మీదనే. మాట్లాడితే మా మీద వచ్చేస్తారు. అది కానీ లేకుంటే కొట్టును కూడా కొట్టింది. ఒకసారి కొట్టారు మా ఎక్కనాడ ఈమె కొడితే కొడితే నిన్న కూడా అడిగాం ఆయన్ని, కుట్టించుకోలేక మేము దాన్ని పెట్టుకున్నాం సార్. మీరు ఇది ఎందుకు పెట్టుకున్నారంటే మమ్మల్ని వాళ్ళు కొడుతున్నారు కాబట్టి మేము అందుకని పెట్టుకున్నాం దాన్ని. ఇప్పుడు అది ఉండబట్టి మమ్మల్ని ఇంత మాత్రం అడిగారు, ఇంకా అది కానీ లేకుంటే ఎన్ని అడుగుంది ఇప్పుడు ఎంతమంది అడుగుతున్నారు, ఎంత ఉన్నారు కదా మీరు. మేడం కూడా వచ్చింది, ఏం మేడం చూడు ఎట్లా అడుగుతున్నారని. అది లేకుంటే ఇంకెన్ని అడుగుందిరోను చెప్పని కూడా తరం కాదు ఈ బూతులు. మేము ఎల్లకాలం ఏమంతా అడిగించుకోలేక దీన్ని వేసుకున్నాము. నేను మీ ఫోటోలు ఇచ్చి తీసేయను, మేమేం చేసాము ఎల్లకాలం మాకు ఇదేను అని చెప్పాము సార్. మేము ఇప్పుడు నీళ్లు పోసుకోలేదా, మీరు సీసీ కెమెరా పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు. మా ఆడవాళ్ళు నీళ్లు పోసుకోలేదు, వాళ్ళ ఇంట్లో పెట్టాం మేడం. పెట్టినావా? అది మీ ఇంట్లో పెట్టుకున్నారు, మీ ప్రాణ రక్షణకి పెట్టుకున్నారు, దానికి వాటికి ఏం సంబంధం? ఊరన్నా వస్తారు అట్లా ఇట్టోళ్ళు వచ్చి ఆమె ఎత్తుకొని వెళ్తారు. అవి దానిపైన పెట్టుకున్నాము. సరే ఆ కాలువ కూడా చూద్దాం, పండి మృతి కాలువ చూద్దాం పండి. ఇటు సైడా ఈ గోడకాడ నుంచి అదే మాకు అవసరం ఉంది రాయి కూడా వేసి. కానీ మేము అదానికి రామే ఒక రోజు తగులు గొడవలు కాడే చెప్పుతో ఎడం కాడ చెప్పు తీసి 16 దెబ్బలు కొడతాను ఈ స్తంభం దాటితాను అన్న సార్. అప్పటి నుంచి ఇప్పటికి నేను తోడపోయినా గానీ తోడ కూడా పని మేము దాంట్లోకి వాళ్ళ దాంట్లోకి మేము ఎంటర్ కానీ మా దాంట్లో నుంచి ఏమో ఓడి కావాలి. ఇక్కడ ఇక్కడ నుంచి ఆ నుంచి ఎక్కించేసి వాడుకున్న నుంచి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? అంటే అక్కడి నుంచి పైప్ వేసి ఇట్టు పెట్టుకున్నారా? నుంచి మాదే సార్. అక్కడ ఉంది రాయి కైలో ఉంది. ఎటు నుంచి అమ్మా పైపు? అక్కడ నుంచి అవతల నుంచి ఈ పక్క పెట్టారా? అప్పుడు ఎక్కడే ఉంది పైపు అటు కొంచెం అటు పెట్టారు. పెట్టి వాళ్ళు పైపులు నీళ్ళ పైపులు వేసుకున్నారు కాబట్టి కుళాయి పైపులు అప్పటి నుంచి కూడుకుంటున్నారు, ఆడదాకా వేసి ఉన్నారు. లేకుంటే మొట్టమొదటి ఆడేమి ఇక్కడ ఇంకా మీకు ఇంకా నీళ్లు నిలవలేకపోయారు. మా ఎల్లుడి ఇచ్చేడికి ఆడి నుంచి నీళ్ళు వచ్చేలేక వాసనకి ఆడి నిలవలేక ఆ ఇంట్లో ఇప్పుడు కూడా వాసన వస్తుంది, ఏం చేస్తాం తప్పదు అని గమ్ముగా ఉంది. అది సాయిలు కై లీజుకు చేస్తారు. ఇప్పుడు ఈ నీళ్ళంతా ఇటు వెళ్తుందా? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్ చేస్తున్నారా? ఈ కైగల్ల వాళ్ళు చేసేది
వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమనరు. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు కానీ చేస్తే అప్పుడు వేరే వాళ్ళు చేసేటప్పుడు రానిచ్చేది వాళ్ళే. ఇది కాలువ కట్టు కూడా బానిచ్చుకోరు, ఇటు తీసేసేది. మేము ఇక్కడే చేయాలి. దోమలు, పురుగులు, పిల్లలు, పాములు కూడా అవి మెత్తుకోపోయింది. ఒక దానికి చూపించేదానికి అన్ని ఉన్నాయి దాంట్లో. సరే అమ్మా, దీన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పద. ఇప్పుడు ఈ స్థలం అంతా ఒక ఫ్లాట్. ఇది ఈ ఫ్లాట్ లో దారి చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఈ సమస్య కానీ ఇదైపోతే ఇక్కడ ఇల్లు కట్టుకుంటారా? ఇల్లు కట్టుకోవాలి అంతేనమ్మా. ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ ముగ్గురు కొడుకు ఫ్లాట్ లో వీళ్ళు దారి చేసుకునడం వల్ల మీరు ఇప్పుడు ఇబ్బంది పడతా ఉంటారు అన్నమాట. సరేమ్మా, దీన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా మీ పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఇది శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇకపైన ఎలాంటి దాడులు జరగకుండా మీకు సంబంధిత అధికారులు మీకు అండగా ఉంటారు. మా పిఎన్ జ్ఞానాది మహానాడు కూడా మా కమిటీ సభ్యులు కూడా మీకు అండగా ఉంటారమ్మా. మీరు ఇంకా మొదలు చేసుకొని మీరు ఎవరికి భయపడిన అవసరం లేదు. మా నెంబర్ ఇచ్చిపోతాం. ఎనీ టైంలో మాకు ఫోన్ చేయండి. మా సభ్యులకి ఇంకొకటి కూడా ఉంది, 112 112 ఫోన్ చేయండి. ఫస్ట్ మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే 112 ఫోన్ చేస్తే అది సంబంధిత పోలీస్ అధికారుల దృష్టికి వెళ్తుంది. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన పట్ల ఏం జరిగిందో విషయం చెప్పండి, తర్వాత మాకు చేయండి. అక్కడ వరకు వద్దు, అలా రాయి నాటంలా అక్కడి నుంచి ఇక్కడికి రేతికి కట్ట పని చేస్తున్నారు. చెరువు పని జేసీబీ తీసుకొచ్చి ఓళ్ళ పిల్లోడే అక్కడి నుంచి ఆడికి కరెక్ట్ గా తీసేసి అవతలకి పారకుండా చేసేసినాడు. 11-12 రోజులు అట్టనే ఉన్నింది. అప్పుడు ఒక అధికారి కాడికి పోయి మేము అడిగితే, సరే ఈ పక్క రోడ్డు లోడేశారు కదా, మీ ఎద్దు ప్రకారం మీరు కంపనాటుకోండి అన్నాడు. తెల్లారి ఆడి నుంచి ఆడికి చెట్టు ఉంది, అదిగో మొక్క. ఆ మొక్క అదే చెట్టు నరికి ఆ నాటపోతే, ఒరే ఆడికి పోయినారు ఏడకి పోయినారు, మన భవిష్యత్తు పోతుందని అని చెప్పి అందరిని పిలుచుకొని అప్పటికప్పుడికే బెమ్మనాయుడు, అప్పుడు ఎస్ఐ ఇక్కడ మనకి బెమ్మనాయుడు వచ్చినాడు గుడికి. అప్పటికప్పుడికే 13వ రోజు వచ్చేసి దీన్ని పూడికిచ్చేసి దాన్ని పిరికిచ్చేసినాడు. మేమేం చేసాం సార్, 5 సంవత్సరాల నుంచి ఇట్లనే ఏగతానే ఉంది. తెల్లవాదులు అదిగో మట్టి గుట్టలోనే చూడు, ఇదే దారినే జిముకు మట్టి అంతా ఈ దారినే దోలుతారు. రేతిరి ఆడు బోనుకుంటే అవతల గేట్ కాడ ఆ మంచం మీద ఆయన బోనుకుంటాడు. ఆయన పోతా ఉంటే మ్యూజిక్లు పెట్టుకుని ఒళ్ళు నిద్ర ఎక్కడ వస్తుంది. నిద్ర రాక 2:30 బకెట్ తెచ్చాడు, వేసుకొని కూర్చోలేక నేను కింద కూర్చోలేను, ఇంకులు అరిగిపోయి అంట. అక్కడ బకెట్ వేసుకుని కూర్చొని ఇంకొక వచ్చేదానికి లేదని అక్కడ పెడితే 5 గోళ్ళు తిరుక్కొని అప్పుడు పోయి అక్కడ తిరుక్కొని మాదిగాడు తిరుక్కొని అట్టెల్ని అదే అప్పుడు అట్టే దోలుకొని పోతే ఈ సమస్య ఉండదు. తెల్లవాదు నిద్రే ఉండదు. ఈ స్థలం కొన్నాయన ఇల్లు 2 అంతస్తుల దారిలోనే ఉంది. ఈ స్థలం కొనుక్కున్నాయి బలిజోడు నాయుడు అంటారు ఆయనది కూడా దారిలో ఇల్లు. ఆయన కూడా అట్టే అంటున్నారు, రేతి నిద్రే ఉండదు, వీళ్ళు రేతి దాచుకొచ్చి పొగులు దొలుకోవచ్చు కదా మాకు. లోపల ఉండే వాళ్ళకి ఆయన దెబ్బ తగలపాయ ఈదుగా ఉండేవాళ్ళు. మేము ఇక్కడే పండుకునే వాళ్ళం కూడా అప్పుడు సార్, పండుకునేది కూడా మేము వేసుకుని మా అమ్మనంగా ఆ వాళ్ళు కాకరానికి కొత్తగా వచ్చినారు. వాళ్ళు వచ్చి ఆడు ఉన్నా కానీ మేము ఇక్కడే పండుకునేవాళ్ళం. ఇప్పుడు పండుకునేదానికి అవకాశం లేదు. మనుషులు చచ్చిపోతే బోరు ఉంది అక్కడే కర్మంతరాలు కూడా చేస్తారు. అదేమంటే ఆర్ఎంబి రోడ్డు మీ అమ్మ కూడదా ఇది అంటారు. ఏం మాట్లాడేము ఇంకా. అంటే ఇక్కడ వీళ్ళు తీసుకొని ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మా మీరు? మేము చాలా సంవత్సరాలు సార్, చెప్పలేము. అంటే ఇక్కడ వీరు 50-60 సంవత్సరముల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇది ఒక ఫ్లాట్. ఇది వీళ్ళకి ఏంటంటే అంటే గిరిజనుల్లో కూడా అమాయకులుగా ఉండేది నిరుపేద యానాదులు కాబట్టి
వీరికి మాట్లాడలేకపోవడం వల్ల వీరికి ఇది ఫ్లాట్, ఇది దారి కాకుండా ఫ్లాట్ని వీళ్ళు అడ్డగించుకొని, అంటే ఇది ఇక్కడ మామూలుగా వీళ్ళకి ముగ్గురు కొడుకులు ఈ ఫ్లాట్లో ఒక ఇల్లు పడేదానికి పక్కా గృహం గవర్నమెంట్ ద్వారా కట్టుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని కట్టనివ్వకుండా వీళ్ళు ఈ దారి అని చెప్పి అడ్డగించుకొని మన వాళ్ళని వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి మన పిఎన్ జ్ఞానేది మహానాడు దృష్టికి, కమిటీ దృష్టికి రావడం జరిగింది. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టమ్మా. దీన్ని మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన శ్రీ పొట్టి శ్రీరామ్ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మీ మీద దాడులు జరగకుండా, ఇలాంటి అంటే మీ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పారు కాబట్టి దీనికి కూడా మనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి కూడా మనం తెలియజేస్తాము. మీకు దానికి సంబంధిత అధికారులు అండగా ఉంటారు. మా కమిటీ కూడా మీకు అండగా ఉంటుందమ్మా. ఇక మొదలు చేసుకొని భయపడబాకండి. మీకు ఏదన్నా ఇక్కడ ఏదన్నా చిన్న గొడవ, ఏదన్నా సమస్య సృష్టించినా కానీ 112కి ఫోన్ చేయండి. సంబంధిత వెంటనే వస్తారు. వెంటనే వచ్చిన తర్వాత వాళ్ళు వాస్తవాలు చెప్పండి అమ్మా. సరేమ్మా, అయితే దీన్ని మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఓకేనమ్మా. అది అమ్మా, అది కూడా మీ సమస్య కూడా నీటి కాలువ గురించి కూడా తీసుకెళ్తాము. వారిని మీ స్థానిక ఎంఆర్ఓ గారితో మాట్లాడి దాన్ని కూడా చేయించే మార్గం చూస్తామమ్మా. సరే, తీసుకోండి.